ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు పోస్టల్ జీడీఎస్ జాబ్ కోసం ఏ ఏ స్టేట్స్కి అప్లై చేసుకోగలరో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు వాళ్ళ 10th క్లాస్లో మ్యాక్సిమం అందరూ తెలుగు, హిందీ, ఇంగ్లీషే చదువుంటారు కాబట్టి మనం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్గా ఉన్న స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం తమిళనాడుకి అయితే అప్లై చేయలేము, ఎందుకంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ తమిళ్. కేరళ కూడా అప్లై చేయలేము ఫ్రెండ్స్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ మలయాళం. అండ్ కర్ణాటకకు వచ్చేసి కన్నడ రావాలి. అండ్ మహారాష్ట్రకు వచ్చేసరికి మరాఠీ రావాలి ఫ్రెండ్స్. ఒడిశాకు వచ్చేసరికి ఒడియా రావాలి. సో ఈ స్టేట్స్కి అయితే మనం అప్లై చేయలేము. ఫ్రెండ్స్, మనం ఛత్తీస్గఢ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ ఒక లోకల్ లాంగ్వేజ్ హిందీ. సో రోమన్ నెంబర్ 7 ఛత్తీస్గఢ్ చూసుకుంటే మీరు టోటల్ వ్యాకెన్సీస్ 1338 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మనం మధ్యప్రదేశ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అక్కడ లోకల్ లాంగ్వేజ్ హిందీ. రోమన్ నెంబర్ 16 చూసుకుంటే మధ్యప్రదేశ్ మనకి వ్యాకెన్సీస్ వచ్చేసరికి 4011 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం అయితే జార్ఖండ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, జార్ఖండ్ ఒక లోకల్ లాంగ్వేజ్ హిందీ. నెంబర్ 13 చూసుకోండి, జార్ఖండ్ టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి జార్ఖండ్కి 2104 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బీహార్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బీహార్ యొక్క లోకల్ లాంగ్వేజ్ హిందీ. బీహార్ యొక్క టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి 2558 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి చూసుకుంటే ఉత్తరప్రదేశ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ హిందీ ఫ్రెండ్స్. రోమన్ నెంబర్ 32 చూస్తే ఉత్తరప్రదేశ్ టోటల్ వ్యాకెన్సీస్ 4588 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్కి. రాజస్థాన్ కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, రాజస్థాన్ ఒక లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ. మనం 30 రాజస్థాన్ చూసుకుంటే మనకి వ్యాకెన్సీస్ వచ్చేసరికి 2718 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం అయితే ఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఢిల్లీ ఒక లోకల్ లాంగ్వేజ్ హిందీనే, కాకపోతే మనకి వ్యాకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. రోమన్ నెంబర్ 8 చూడండి, ఢిల్లీ ఓన్లీ 22 వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఢిల్లీకి అయితే అప్లై చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హర్యానాకి మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, హర్యానా లోకల్ లాంగ్వేజ్ హిందీనే ఫ్రెండ్స్. రోమన్ నెంబర్ 10 చూసుకుంటే 241 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. హర్యానా స్టేట్కి కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1238 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఫ్రెండ్స్. ప్రదేశ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 708 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జమ్మూ అండ్ కాశ్మీర్కి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ అండ్ హిందీ. జమ్మూ అండ్ కాశ్మీర్కి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 442 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. గుజరాత్కి అండ్ పంజాబ్కి మనం అయితే అప్లై చేసుకోలేం ఫ్రెండ్స్, గుజరాత్ లోకల్ లాంగ్వేజ్ గుజరాతీ అండ్ పంజాబ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి పంజాబీ. సో ఫ్రెండ్స్, మనం ఇక నార్త్ ఈస్ట్ సైడ్ చూసుకుంటే మనకి అస్సాం ఉంటుంది ఫ్రెండ్స్. అస్సాం యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి అస్సామీ. సో మనం అయితే అప్లై చేసుకోలేం అస్సాంకి. అరుణాచల్ ప్రదేశ్ ఫ్రెండ్స్, అరుణాచల్ ప్రదేశ్ కూడా మనం అయితే అప్లై చేయలేం ఫ్రెండ్స్, మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంతకుముందు నార్త్ ఈస్ట్ సైడ్ స్టేట్స్కి అయితే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండేది, చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే అక్కడ జాబ్ అయితే వచ్చింది. మన తెలుగు వాళ్ళకు కూడా అక్కడ జాబ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మణిపూర్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలి. సో మణిపూర్లో కొన్ని ఏరియాస్కి అయితే ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ ఉన్న ఏరియాస్కి అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మేఘాలయ కూడా కొన్ని ఏరియాస్కి మాత్రమే హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిజోరాంకి అయితే మిజో రావాలి ఫ్రెండ్స్ లోకల్ లాంగ్వేజ్. సో త్రిపురకు కూడా బెంగాలీ ఆర్ కాక్బారక్ అనే లాంగ్వేజ్ రావాలి ఫ్రెండ్స్. మనకి ఆ లాంగ్వేజెస్ రావు అండ్ మనం 10th క్లాస్లో ఆ లాంగ్వేజెస్ చదవలేదు కాబట్టి మనం అయితే ఆ స్టేట్స్కి అప్లై చేసుకోలేము. అండ్ నాగాల్యాండ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ అని ఉంది. సో నాగాల్యాండ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం పంజాబ్లో కొన్ని ఏరియాస్కి అప్లై చేసుకోగలం అండ్ వెస్ట్ బెంగాల్లో కొన్ని ఏరియాస్కి మాత్రం అప్లై చేసుకోగలం, కాకపోతే అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అన్న 15,000 కోసం వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడటం ఎందుకు, అక్కడ జాబ్ చేయటం ఎందుకు అని చాలామందికి డౌట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి వేరే స్టేట్స్కి అప్లై చేసుకున్నాక మనకి జాబ్ వస్తే పోస్టింగ్ అయితే ఆ స్టేట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ వర్క్ చేసి మన ఓన్ స్టేట్స్కి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, మన తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి. ఫ్రెండ్స్, మీరు తక్కువ కట్ ఆఫ్ ఉండి అండ్ ఎక్కువ వేకెన్సీస్ ఉండి స్టేట్స్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణలో జాబ్ రావట్లేదని ఆంధ్రప్రదేశ్కి అయితే అప్లై చేయమాకండి. ఆంధ్రప్రదేశ్ ఒక కట్ ఆఫ్ చాలా ఉంటుంది, అందరికీ మ్యాక్సిమం 100% ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడో చోట కొంచెం 97%, 99% అలా ఉంటుంది ఫ్రెండ్స్. మన వాళ్ళకి 10/10 వచ్చినా వాళ్ళకి వచ్చేది 95% ఫ్రెండ్స్. సో ఆంధ్రాకి మాత్రం అప్లై చేయకండి, మీకైతే జాబ్ అయితే రాదు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే. ఫ్రెండ్స్, ఇది మధ్యప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్. సో ఒకసారి కట్ ఆఫ్ చూసుకోవచ్చు మీరు. కట్ ఆఫ్ అయితే 95% అబోనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లిస్ట్. ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ 3 లాస్ట్ ఇయర్ది.
సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకోవచ్చు మీరు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కే తక్కువ పర్సెంట్ ఉన్న జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం 100% ఉంది. ఈడబ్ల్యూఎస్ 97% ఉంది. ఎస్టీ 88% ఉంది ఫ్రెండ్స్ ఒక దగ్గర. ఓబీసీ 95% ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 94%, 91% కూడా ఉంది ఎస్సీకి. ఈడబ్ల్యూఎస్ 97%. ఫ్రెండ్స్ ఇది నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించిన లిస్ట్ 3 లాస్ట్ ఇయర్ది. ఇక్కడ కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు మీరు. ఎస్టీ క్యాండిడేట్స్కి చాలా తక్కువ ఉంది కట్ ఆఫ్. 89% ఉంది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ 88% కూడా వచ్చింది ఫ్రెండ్స్ జాబ్. ఫ్రెండ్స్ ఇది జార్ఖండ్ సర్కిల్కి సంబంధించిన కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఎస్టీ 89% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళు 93.1% వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అండ్ ఎస్టీ 91% ఉన్న సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. సో ఇలాంటివి నా దగ్గర ఇంకా కొన్ని స్టేట్స్వి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి, మెరిట్ లిస్టులు ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇంకో సపరేట్గా ఒక వీడియో చేయమంటే వీడియో చేస్తాను. సో అది మరి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.